న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాక్ లో రైలు హైజాక్, 30 మంది భద్రతా సిబ్బంది మృతి. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించాం, ముఖ్యమంత్రి చంద్రబాబు. 37,000 కోట్ల పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునః ప్రారంభం. 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో యువతకు స్ఫూర్తిగా గోరా టెక్నో హబ్ ప్రారంభం. ఎన్ని కాన్పులైనా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు షాక్. క్యాన్సర్ కణం మరణం ఖాయం. ఈరోజు వార్తలను చూద్దాం. పాక్ లో రైలు హైజాక్. పాకిస్తాన్లో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండవచ్చునని అనధికార సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పెషావర్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ని పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించాం. రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి తప్పించుకుంటామంటే వారి ఆటలు సాగనీయబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడేది లేదు. రాజకీయ ముసుగులో హత్యలు చేస్తే ఉపేక్షించాం. సాంకేతికతను ఉపయోగించుకొని శాంతి భద్రతను పరిరక్షిస్తాం. తప్పు చేస్తే తాట తీస్తానని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా రాత్రి పెట్రోలింగ్ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. హోంశాఖ పద్దులపై చర్చ సందర్భంగా మంగళవారం శాసనసభలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సంతోషకరమైన విషయం ఏమిటంటే అసెంబ్లీలో ఇప్పుడు బూతులు లేవు. వైకాపా పాలనలో అందరం బాధితులమే. శాంతి భద్రతలపై అసెంబ్లీలో ఒక్కరోజు చర్చించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. 37,000 కోట్ల పనులకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. రాజధాని అమరావతిలో టెండర్లు ఖరారైన 37,702.15 కోట్ల విలువైన 59 పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొత్తం 48,012 కోట్ల విలువైన 73 పనులకు సిఆర్డీఏ అథారిటీ గతంలో ఆమోదం తెలుపగా వాటిలో 61 పనులకు సిఆర్డీఏ ఏడీసీ టెండర్లు పిలిచాయి. వాటిలో 59 పనులకు బిడ్లు ఓపెన్ చేసి గుత్తేదారు సంస్థలను ఖరారు చేశారు. మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునఃప్రారంభం. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి ప్రధాని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కాలేదు. 9 ఏళ్ల క్రితం రాజధాని పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే ప్రారంభం జరిగింది. 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ. ఎస్సీల వర్గీకరణను ఏబిసి 3 కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విభజించి రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిసింది. రెల్లి ఉపకులాలను ఏ కేటగిరీలో, 1% మాదిగా ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి 6.5% మాలా ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరుస్తున్నారు. 7.5% రిజర్వేషన్లను కేటాయిస్తున్నారు. ఈ రిజర్వేషన్ను జిల్లా యూనిట్గా వర్తింపచేయాలని కమిషన్ సూచించినట్లు తెలిసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో యువతకు స్ఫూర్తిగా గోరా టెక్నో హబ్. యువతకి అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగించడానికే విజయవాడ నాస్తిక్ కేంద్రం గోరా టెక్నో హబ్ను ప్రారంభిస్తోంది. యువతకి అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడల ఆసక్తిని ప్రేరణని కలిగించి
వారిని రాబోయే సైంటిస్టులుగా తీర్చిదిద్దడమే గోరా టెక్నోహబ్ ధ్యేయమని మంగళవారం ఉదయం నాస్తిక కేంద్రంలో గోరా టెక్నోహబ్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గోరా టెక్నోహబ్ చైర్మన్ డాక్టర్ జి సమరం పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యాధునికంగా జరిగిన ఆవిష్కరణలు భవిష్యత్తులో ఎటువంటివి జరగనున్నాయో తెలియజేస్తూ యువతరాన్ని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సుల ఎడల ప్రేరణ కలిగించి రాబోయే తరంలో యంగ్ సైంటిస్టులుగా తీర్చిదిద్దడం గోరా టెక్నోహబ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని గోరా టెక్నోహబ్ ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అని నినాదంగా యువతలో సైన్స్ ఎడలో కుతూహలం, ఆసక్తి, పరిశోధన, నూతన ఆవిష్కరణల వైపు దృష్టి మరల్చాలని ధ్యేయంగా పెట్టుకుందన్నారు. విద్యార్థులని భాగస్వామ్యం చేస్తూ రెగ్యులర్గా వర్క్షాప్స్, సెమినార్స్ నిపుణులైన సైంటిస్టులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ టెక్నోహబ్లో హ్యూమనాయిడ్ రోబోని గైడ్గా ఏర్పాటు చేయడమే కాకుండా రోబోటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కష్టతరమైనవి ఎంత సులభంగా చేయవచ్చో కళ్ళకి కట్టినట్లు ఆవిష్కరణలు ఏర్పాటు చేశామన్నారు. గోరా టెక్నోహబ్లో అంతరిక్షశాలని ఏర్పాటు చేశామన్నారు. అందులో చంద్రయాన్ 3 శాటిలైట్, చంద్రుని మీద రోవర్ ప్రయాణం, స్పేస్ షిప్స్, అంతరిక్షం నుంచి సంకేతాలు, ఇలా ఎన్నో ఆసక్తికరంగా ఏర్పాటు చేయడమైందన్నారు. గోరా టెక్నోహబ్ని ఈ నెల 13న ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డిఆర్డిఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, మాజీ ఉపసభాపతి, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ సభకి అధ్యక్షత వహిస్తున్నారని డాక్టర్ సమరం తెలియజేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత, శ్రీమతి రష్మి, శ్రీమతి సకల పాల్గొన్నారు. 24, 25 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు. ఈ నెల 24, 25 తేదీల్లో 3 జిల్లాల కలెక్టర్ల సదస్సు సచివాలయంలో జరగనుంది. శాఖల వారీగా గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల నివేదికలను వెంటనే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం రాత్రి స్నేహితుడైన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు గంగారాం ఆయన నివాసానికి వచ్చారు. తిరిగి వెళుతూ 3వ అంతస్తులోని లిఫ్ట్ స్విచ్ను నొక్కారు. లిఫ్ట్ వచ్చిందనే భావనతో గ్రిల్స్ తలుపును జరిపారు. అది తెరుచుకోవడంతో కమాండెంట్ ఒక కాలు లోపల పెట్టారు. అప్పటికి కింది నుంచి లిఫ్ట్ క్యాబిన్ పైకి రాకపోవడంతో పట్టుతప్పి 3వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ క్యాబిన్పై పడిపోయారు. అప్పుడు లిఫ్ట్ పైకి రావడం ప్రారంభమైంది. లిఫ్ట్ పైభాగానికి చేరుకోగా పైన ఉన్న చువ్వలు గంగారాం పొట్టలోకి గుచ్చుకొని తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందారు. క్యాన్సర్పై యుద్ధం చేస్తేనే అదుపు సాధ్యం. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో ఉచితంగా చేయాలి. 45 ఏళ్లు దాటిన మహిళలు, 50 ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే నియంత్రించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కేసుల్లో 10% మాత్రమే వారసత్వంగా వస్తుంటే మిగిలినవి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పొగాకు, ఇతర దురలవాట్ల కారణంగా సంక్రమిస్తున్నాయి. ఈ ప్రమాదంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. క్యాన్సర్ కేసుల నియంత్రణకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక వ్యవస్థ నిరంతరం పనిచేయాలి. కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలను ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలి. అప్పుడే క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పడతాయని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు. కోవిడ్-19పై ప్రకటించిన యుద్ధం మాదిరిగా క్యాన్సర్ కట్టడిపైన కృషి జరగాలి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ కేసును సమర్థంగా నమోదయ్యేలా చూడాలి. దీని అమలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ప్రతి రాష్ట్రంలో క్యాన్సర్పై పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎన్ని కాన్పులైనా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును 1.5% నుంచి 2.1% పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రోత్సాహకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనాభా వృద్ధి రేటు తగ్గుతున్న క్రమంలో పెరుగుదలపై అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడున్న వృద్ధి రేటుతో ముందుకు వెళ్తే రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2.1% వృద్ధి రేటు ఉంటేనే జనసంఖ్య తగ్గకుండా కొనసాగుతుందన్నారు. మంగళవారం అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దేశాభివృద్ధిలో జన భాగస్వామ్యం కార్యశాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు హైకోర్టు షాక్. నకిలీ వైద్య ధృవపత్రంతో బురిడి కొట్టించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ గతంలో పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నానికి చెక్ పెట్టింది. మధ్యంతర బెయిల్ను పొడిగించే ప్రసక్తే లేదని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని తేల్చి చెప్పింది. కాగా ఆయన ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరం జైల్లో లొంగిపోయారు. క్యాన్సర్ కణం మరణం ఖాయం. కణాల్లో ఇంటిగ్రిన్స్ అనే ఉపరితల గ్రాహకాలు ఉంటాయి. కణాల చుట్టూ ఉండే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్లోని డొమైన్లకు అవి అతుక్కుని ఉంటాయి. తద్వారా అవి ఎదగడం, వ్యాపించడం చేస్తాయి. ఈ డొమైన్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో మార్పులు చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రయోగించే అల్ట్రాసౌండ్ చికిత్స సమర్థతను పెంచవచ్చునని శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్కువ పౌనపుణ్యం కలిగిన అల్ట్రాసౌండ్ తరంగాలు క్యాన్సర్ కణాల పొరను దెబ్బతీసి వాటిని మరణం వైపు నడిపించగలవు. ఇవి తక్కువ ఖర్చుతో కూడినవి, శరీరానికి కోత పెట్టవలసిన అవసరం లేని చికిత్స. ఈ తరంగాల వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకునేలా సాధారణ కణాల్లో మరమ్మత్తు యంత్రాంగాలు ఉంటాయి. క్యాన్సర్ కణాల్లో ఇలాంటి ఏర్పాటు ఉండదు కనుక అవి ఖచ్చితంగా చనిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల మధ్య ఖాళీని 50 నుంచి 70 నానోమీటర్లకు పెంచగలిగితే అల్ట్రాసౌండ్ చికిత్సలో ఎక్కువ సంఖ్యలో క్యాన్సర్ కణాలు హతమవుతాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1 పేపర్లో తప్పు. మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1 పేపర్లో 8వ ప్రశ్నను తప్పుగా ముద్రించినట్లుగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ప్రశ్నలో 25 అని ఉండవలసిన చోట 2.5 అని ఉందని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు 2 మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. కెనడా ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ప్రమాదకర డైటింగ్తో కేరళ యువతి మృతి. 3 నెలలుగా ఆహారం మానేసిన బాధితురాలు. ఢిల్లీదే ఫైనల్ బెర్త్. WPL 3లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ బెర్త్ చేరుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఢిల్లీ ఫైనల్లో అడుగుపెట్టింది. గాయత్రి జోడీ @9. BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ 9వ ర్యాంక్ సాధించింది. లక్ష్య శుభారంభం. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో లక్ష్య సేన్ శుభారంభం చేశాడు. మంగళవారం తొలి రౌండ్లో వెనుకబడిన గొప్పగా పుంజుకున్న అతడు లీయాంగ్పై విజయం సాధించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.